ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అదేవిధంగా ఈరోజు మరి రేపో మాపో అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఈరోజు దానికి కృషి చేసినటువంటి పెద్దలు దామోదర్ రాజనరసింహ గారికి కూడా మా ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయితే తమ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ 57 ఎంబీఎస్సీ కులాలు వీళ్ళకి సంబంధించినటువంటి కార్పొరేషన్ అమలు చేస్తామని ఏదైతే హామీ ఇచ్చిరో దాన్ని వెంటనే అమలు చేసి కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేసి వచ్చేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఈ బడ్జెట్లోనే నిధులు కేటాయించి అమలు చేయాలని చెప్పేసి ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి పక్షాన ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ గత ఉమ్మడి కార్పొరేషన్ ద్వారా చాలా అన్యాయానికి నిర్లక్ష్యానికి గురైనటువంటి దళితుల్లో ఉన్నటువంటి అత్యంత వెనుకబడ్డటువంటి 57 కులాలు ఇప్పటి వరకు కూడా కనీసం 7% కూడా పొందలేకపోయినాయి. ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఎస్సీ వర్గీకరణ పేరుతో ఇవాళ అన్ని కులాలకు న్యాయం చేస్తామని ప్రభుత్వం చెప్తా ఉన్నది కాబట్టి నిజంగా సామాజిక న్యాయం చేసేటువంటి ఇవాళ ఆ అవకాశం ఇవాళ ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి వెంటనే ఎంబీఎస్సీ కులాలకు సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ వచ్చే బడ్జెట్లోనే 1000 కోట్ల నిధులు ఈ కార్పొరేషన్ కేటాయించి ఇలా ఈ కులాలకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇక రెండోది మన ఈ కులాలకు సంబంధించి కుల ధృవీకరణ పత్రాలు ఇంతకాలం ఇవాళ ఆర్డీఓ ద్వారా ఇస్తూ అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి మా 57 ఎంబీఎస్సీ కులాలు ఇవాళ ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేసినాం. ఇలా మాకు ఆర్డీఓ ద్వారా కాకుండా తహసీల్దార్ ద్వారా ఇచ్చే విధంగా వెంటనే జీవో ఇవ్వాలని చెప్పేసి ఇలా ప్రభుత్వాన్ని మేము ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని పెద్దలు దామోదర్ రాజనరసింహ గారిని ఇలా మా ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాబోయేటువంటి ఏప్రిల్లో నిర్వహించేటువంటి మహనీయుల జయంతి ఉత్సవాలు ఏవైతున్నాయో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదేవిధంగా జగజీవన్ రామ్ గారి జయంతి ఉత్సవాలకు సంబంధించినటువంటి నిర్వహణ కమిటీ బాధ్యతలు ఏవైతున్నాయో అవి ప్రతిసారి కూడా మాలమాదిగ కులాలకే ఇస్తా ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా మా ఎంబీఎస్సీ కులాలకు ఇలా దళితుల్లో అత్యంత వెనుకబడ్డటువంటి మా మూచికో చిందుకో డక్కలకో ఇలా మాసిన్కో మా మాంగరుడికో మాదాస్కురువకో పంబాలకో ఇలా మా కొల్పులకో ఇట్లా వెనుకబడ్డ కులాలకు కూడా ఇలా ఆత్మగౌరవంతో ఇలా ఉత్సవాలు నిర్వహించే స్థాయిలో ఇలా ఈ కులాలు గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇలా దళితులందరినీ సమానంగా చూస్తామనేటువంటి ప్రభుత్వం ఇలా మాకు సంబంధించినటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఇలా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.